క్రీస్తునందు ప్రియులరా, మనము ఆయా రకాలైనటువంటి శోధనకు గురవుతూ ఉంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే, శోధన సహించువాడు దానికి తగిన శోధన సహించినప్పుడు జీవ కిరీటాన్ని దేవుడు దయచేస్తాడని మనం చూస్తున్నాం. శోధనలు ఆ మాటకు ఇంగ్లీష్ లో ఏమని ఉంటుందంటే టెంప్టేషన్స్. టెంప్ట్ అయిపోవటం అంటే వంగిపోవటం, కృంగిపోవటం, లోబడటం, పడిపోవటం అనే అర్థాలు వస్తాయి. కనుక ఇక్కడ శోధన, శ్రమలు వేరు, శోధనలు వేరు. శోధనలు ఎలా ఉంటాయి అంటే, మనం లూకా సువార్త 4వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను కూడా చూసేస్తే సాతాను ద్వారా యేసు ప్రభుకు శోధనలు వచ్చినాయి. 3 రకాల శోధనలు. ఒకటేమో తిండిని గురించి శోధన, భోజనం గురించి. రెండవది ఏమో గొప్పతనం గురించి. మూడవదిగా ఆశ అంటే నాకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తా అని సైతానుడు. లోకాన్ని అంతా చూపించి దేవుని సృష్టినే దేవుడికి ఇస్తుందంట సైతానుడు పెట్టే ఆశయాలు ఉంటాయి. కనుక ఇక్కడ మనం గమనించండి, దొంగోళ్ళు ఇప్పుడు చూడండి, ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయినాయి. మీరు 50,000 పంపిస్తే మీకు 50 లక్షలు వెంటనే పంపించేస్తాం. మీకు ₹1,00,00,000 లక్కీ డ్రా తగిలింది. ఆ లక్కీ డ్రా మీకు రావాలంటే వెంటనే ముందు కొంచెం ఏంటంటారు, 5,000 ఏంటి, 10,000 ఏంటి, తర్వాత చేసుకుంటారు. ఇక ఏముంది, ₹1,00,000 అంటే పోతే పోనీ 1 లక్ష 2 లక్షలు అని మనోళ్ళు ఏం చెప్తారు, వెనక ముందు అనుకున్న 10 లక్షలు, కొంతమంది అది తెలిసిన వాళ్ళు ఉన్నారు, 20 లక్షలు కూడా పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఇక్కడ ఈ మోసాలు ఇవన్నీ సైతాను మోసాలు. సైతాను కూడా ఏమంటుంది, లోకమంతా చూపించేసి నాకొక్క నమస్కారం చేస్తే ఇదంతా ఇచ్చేస్తానంట. దురాశ, ఆశ కలిగిస్తుంది. రెండవదిగా గొప్పతనం చూపిస్తుంది. అంటే ఒక శిఖరానికి తీసుకెళ్ళి అక్కడ నుండి దూకితే దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటాయి, నేను పడినప్పుడు గొప్ప దేవుడు అనుకుంటారు. అట్లా గొప్పతనం విషయంలో, భోజనం విషయంలో. కనుక ఈ మూడింటిని యేసయ్య జయించాడు. కనుక మనం కూడా శోధనలను జయించాలి. అపవాది శోధనలు అలా ఉన్నాయి. లూకా సువార్త 4వ అధ్యాయంలో అపవాది ఆయనను విడిచిపోయెను అంటే, ఎప్పుడైతే సైతాను గద్దించాడో, శోధనలో అపవాది వచ్చిన శోధన గద్దించాడో అది పారిపోయింది. అందుకే మనం కూడా సైతాను శోధన జయించాలంటే దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించడి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని సన్నిధానికి లోబడి. ఎవరైనా సరే ఒక దైవజనుడు చెప్పినట్టుగా ఆ సంఘ క్రమాల్లో ఫాలో అవుతూ ఉంటే చాలు, సాతానుడు వాడి పారిపోతాడు. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ ఎలా అంటే, ఒక భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి మంచిగా కుటుంబ జీవితం, సంసార జీవితం కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళని ఏదన్నా మోసం చేయాలన్నా, ఏదన్నా ఆశించేవాళ్ళు, ఏదైనా దురాశపరులు, చెడు దృష్టితో చూసేటువంటి వాళ్ళందరూ సిగ్గుపడిపోయి వాళ్ళ యొక్క సంతోషాన్ని, భార్యాభర్తల మధ్యలో వాళ్ళ అన్యోన్యతను చూసి సిగ్గుపడిపోయి పారిపోతారు. వాళ్ళ జోలు తీయలేదు కదా. అలాగే సంఘములో, సహవాసములో, దేవునిలో, ప్రార్థనలో సంతోషంగా లోబడుచు, హృదయపూర్వకంగా, ఇష్టంగా, కష్టంతో కాదు, ఇష్టంగా దేవుని మందిరానికి వెళ్తూ దేవుని లోబడుతూ జీవించావనుకో, సైతానుడు పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడలేదనుకో, అది అక్కడ నీ దగ్గర గుమ్మం దగ్గరే తిష్టేసుకుని ఉంటుంది, ఎప్పుడు దొరుకుతావా అని. ఎవరు మింగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అపవాది. ఎవరైతే లోబడకుండా ఉంటారో అలాంటి వాళ్ళని పట్టుకోవటానికి చూస్తున్నాడు సైతానుడు. అందుకని సైతాను శోధనలు జయించాలంటే దేవునికి లోబడండి. అప్పుడు సాతాను నువ్వు ఎదిరించినట్టే, అంతే తప్ప సైతానా పో సాతానా అది ఇదని చెప్పి నువ్వు కోపంతో ఆ కేకలేసి అరిపించి, ఆడతో వెళ్తే అరిపించేసి, చీపురు కట్టలు దెబ్బలు, ఆ దెబ్బలు, ఈ దెబ్బలు ఎన్ని వేసుకున్నా కానీ సైతాను పోదు. నువ్వు దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సేవకునికి లోబడు, వాడు పారిపోతాడు. సరే, ఇది ఇలా ఉంచుదాం. సైతాను శోధనల్ని జయించాడు యేసు ప్రభువారు. శోధనలు ఏంటంటే టెంప్టేషన్స్, ముందే చెప్పాను. ఇంకా మన జీవితాల్లో కొన్ని శోధనలు అంటే ఎలా ఉంటాయి కొన్ని చెప్తాను. బైబిల్లో వాక్యముల గురించి శోధనలు వస్తాయి మనకి. వాక్యము చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొని భూనివాసులకు శోధన కాలం లోకమంతా వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. అంటే మన వాక్యం విషయంలో ఓర్పుతో వాక్యాన్ని గైకొన్నాము గనక లోకములో ఇలాంటి శోధనలు వచ్చినా కానీ దేవుడు మనల్ని కాపాడతాడు, శోధన తప్పిస్తాడు. వాక్యం గైకొంటున్నావు కనుక నీ జోలికి ఏ సైతానుడు నీ జోలికి రానివాడు, కాపాడతానంటాడు ప్రభు వాగ్దానం. అయితే వాక్య విషయంలో కొంతమంది ఓర్పు పట్టలేక
వాక్యంకి లోబడక వాక్యానుసరణ ప్రవర్తించడానికి ఇష్టం లేక వాక్యం ద్వారా వాగ్దానం, దేవుని వాగ్దానం, ఇప్పుడు మన పితృడైన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానం ఇస్తానని. లేట్ అయ్యి ఆలస్యమైంది, అయినా ఓర్పు పట్టాడు. అందుకని మనం రోమీలకు రాసిన పత్రిక 4:21 చూస్తే దేవుని వాగ్దానమును అతడు సందేహింపక నమ్మి ఓర్పుతో విశ్వాసముతో ఉండి బలం పొందుకున్నాడని అక్కడ చూస్తాం. దేవుని వాగ్దానం, వాక్యం నీ జీవితంలో నెరవేరుద్ది, తప్పకుండా నెరవేరుద్ది. ఎందుకంటే ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు గతించవు. కానీ చాలామంది ఏమోలే, వాక్యం ఎక్కడన్నా ఉంది, దేవుని వాగ్దానం మీద వచ్చింది, అది ఎప్పుడు జరుగుద్దో ఏమోలే అని చెప్పి కొంతమంది ఓర్పు పట్టలేక వాక్యానుసారంగా సహించలేక నడవలేక కొంతమంది వాళ్ళ సలహాలకి వీళ్ళ సలహాలకు గురయ్యి అటు వెళ్ళి ఇటు వెళ్ళిపోయి దేవుని ఆశ్రయం పోగొట్టుకున్న చాలామంది ఉంటారు. అలా కాకూడదు. వాక్య విషయంలో మనకు కొన్ని శోధన అంటే మనం అనుకో, దేవుడు ఒక వాగ్దానం వస్తుంది, దేవుడు ఇప్పుడు నిన్ను స్వస్థపరచును గాక, దేవుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అలాగే మరి ఎవరికైనా రోగం వచ్చిందా ప్రార్థన చేయండి స్వస్థత వస్తుందని బైబిల్ చెబుతుంది. కొన్ని సమయాల్లో స్వస్థత ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమైనంత మాత్రాన తొందరపడకూడదు. ప్రార్థన చేస్తే స్వస్థత రాలేదు కనుక మంత్రాలు, తాళ్ళు, తడపలాటు, ఇటు మళ్ళీ పరుగులు ఎత్తేసి మళ్ళీ డబ్బు అంతా మొత్తం తోడుగొట్టినా మళ్ళీ తిరిగి వచ్చి దేవుడి దగ్గర కావాలి. మొత్తం అన్నీ అయిపోయినాక మళ్ళీ వచ్చేసి గట్టి ప్రార్థన చేయండి, మళ్ళీ ఇక్కడ కూర్చోవాల్సిందే. ఇక ఏ దేవుడు, ఏ వైద్యము, ఏ మందు పనిచేయలేదయ్యా, ఇక దేవుడే దిక్కునైనా అని తీసుకొచ్చి చర్చిలో పాడేస్తారు, పాస్టర్ గారులతో ప్రార్థన చేయరు. అదేదో ముందే ఉండండి, ఓర్పు పట్టండి, దేవుడు స్వస్థత ఇస్తాడు, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు మనం అడిగింది తప్పకుండా దయచేస్తాడు అనే ఒక విశ్వాసంతో ఉండండి. వాక్యం తప్పకుండా జరుగుద్దని నమ్మండి. భూమి ఆకాశంలో గతించిన ఆయన మాట మాత్రం గతించదని బైబిల్ చెప్తుంది కదా. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు గనక ఆ నమ్మదగిన దేవుని నమ్ముకుంటే తప్పకుండా ఆయన అన్న మాట తప్పకుండా దేవుని మాట జరుగుతుంది మన జీవితంలో. రైట్. వాక్యం అదే శోధన అంటే కొంచెం ఆలస్యమైనా ఓర్చుకోవాలి. కనుక రాతి నేల నుండి ఎవరు ఓర్చుకోలేరు ఇక్కడ బైబిల్ చెబుతుంది. ఓర్చుకోలేని వాళ్ళు ఎవరంటే లూకాసు వార్త 8:13 ఉంది. ఇక్కడ రాతి నేలన పడు విత్తనము ఎలాంటిదంటే పడగానే చిగురిస్తుంది విత్తనం. ఆ వేరు దిగనందున ఆ చిగురించినటువంటి ఆ మొక్క వేరు ఆ రాతిలో ఎలాగ దిగదు కదా, రాతి నేల కదా, రాతి నేల మీద అట్ట మరి వేరు దిగదు కదా. అందుకని అది ఏమవుతుందంటే కొద్ది వెంటనే ఎండ రాగానే ఎండిపోయి వడ్లిపోయి అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని చాలామంది సంతోషంగా అంగీకరిస్తారు. ఓ భలే చెప్పారు పాస్టర్ గారు, భలే ఉంది ప్రసంగం, భలేగా ఉంది బోధ, చాలా మంచిగా చెప్పారు, అద్భుతం ఓ అని చెప్పి చప్పడ కొట్టి వాళ్ళు వెళ్ళి చెప్పి చప్పడ కొట్టి అరుపులు కేకలు ఉంటాయి. అందుకని నేను ఎక్కడైనా ప్రసంగం చేసినప్పుడు అల్లేలే చెప్పండి, చప్పట్లు కొట్టండి, ఆమేన్ ఇవన్నీ నేను అనిపించబుద్ది కాదు. ఎందుకు అనిపించనంటే హృదయంలో వాక్యం గుచ్చుకుందనుకోండి వాళ్ళే అంటారు. ఇప్పుడు చాలా చోట్ల మీకు కొంతమంది పాస్టర్ గారు జోకులు వేస్తారు. ఏం జోకులు? బతికున్న వాళ్ళందరూ స్వాతం చెప్పండి, చేతులు ఉన్న వాళ్ళు స్వాతం చెప్పండి, మీకు ఇష్టమైతే స్వాతం చెప్పండి, ఆమెను అరవండి అంటారు. మరి అది బైబిల్లో ఎక్కడ మనం చూడం, దానికి అసలు ఆధారాలే లేవు. పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు మొదటి ప్రసంగం అదే కదా, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అందరు ఆత్మతో నింపబడిగా అపోస్తులు మొదటి ప్రసంగం పేతురు గారు చేశాడు. ఆ పేతురు ప్రసంగం చేసినప్పుడు ఏమి లేవు అక్కడ ప్రసంగాల్లో, కానీ వాక్యం గుచ్చుకుందంట హృదయంలో. గుచ్చుకోగానే వాళ్ళు ఏమన్నారు, అయ్యలారా మేమేం చేయాలి రక్షణ పొందాలంటే? అప్పుడు చెప్పారు రక్షణ కార్యం జరిగింది కదా, సంఘం ఏర్పాటైంది, 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు కదా. మరి కొత్త ఇవన్నీ మరి ఇప్పుడు ఎప్పుడు ఎవరి ద్వారా వచ్చి మనకు తెలియదు, కానీ అలా చేసేవాళ్ళని దేవుడే క్షమించును గాక. అయితే వాక్యం విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. ఇప్పుడు బాగుందనుకోండి, ఏదైనా అరికథ అయినా బుర్రకథ అయినా ఏదైనా సరే ఎవరైనా సంతోషంగానే వింటాడు. కొంతమంది మళ్ళీ పైగా ఈ మధ్యలో పాస్టర్ గారు దానికి చక్కగా రకరకాలు తగిలిచ్చి వాళ్ళు నవ్విస్తా ఏదో వాక్యం సీరియస్గా వాక్యం చెప్పిగా ఆత్మల రక్షణ కొరకు హృదయాంతరంగాల్లో తాకే వర్తమానం చెప్పి ఆత్మను రక్షించబోయి వాళ్ళు నవ్వుతా, ఇతరులు నవ్విస్తా, అల్లరి చేపిస్తా, అల్లీలు అనిపిస్తా,
ఆమె అనిపిస్తా చేతులు ఇప్పింది ఏవో పిచ్చి పిచ్చి పని చేసి అసలు వాక్యానికి చోటు ఉండదు. అందుకని ఇక్కడ 8వ అధ్యాయం లూకాసు 13వ వచనం ఏంటంటే వాక్యం వినేవారు సంతోషంగా అంగీకరిస్తారు, సంతోషంగా వింటారు, సంతోషంగా చప్పట్లు కొడతారు, సంతోషంగా అలేలి అంటారు, సంతోషంగా స్తోత్రం అంటారు, సంతోషంగా చేతులు పైకెత్తారు. నువ్వు ఏం చెప్తే తింటారు, తప్పదు కదా. చెప్పకపోతే పాస్టర్లు ఊరుకోరుగా, అందుకోసం సంతోషంగానే వింటారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది బాగా గుర్తుపెట్టుకున్నాను. అందుకని నేను ఎప్పుడైనా నేను నేర్చుకున్న అనుభవం ఏంటంటే, నేను చెప్పే ప్రసంగం వాళ్ళ హృదయంలో గుచ్చుకుంది అనుకోండి, వాళ్ళే దేవుని స్తుతిస్తారు, వాళ్ళే దేవుని మహిమపరుస్తారు. అంతే తప్ప మనం అలా చేయకూడదని నేను ఒక పెంతుకొస్తు పాస్టర్కి, ప్యూర్ పెంతుకొస్తు, శిలోయం పెంతుకొస్తు అనుభవం నుండి వచ్చినటువంటి వాళ్ళం ఐపీసీ అనుభవం కూడా అదే. ఐపీసీ ఇండియన్ పెంతుకొస్తు చర్చ్ ఆఫ్ గాడ్ పెంతుకొస్తున్నాడు వచ్చినటువంటి సహవాసం ఇది. ఆయన ప్యూర్ పెంతుకొస్తు పాస్టర్ గారుగా నేను చెప్పేది ఏంటంటే, నా అనుభవంతో మన వాక్యం హృదయంలో గుచ్చుకున్నప్పుడు మనం చెప్పే బోధ ఆత్మానుసారంగా బోధిస్తాం గనక, దేవుని మాట గనక మనం బోధించే రెండంచులు గల ఖడ్గం గనక, ఆ మాట అగ్ని వంటి మాట హృదయంలో తాకి హృదయంలో గుచ్చినప్పుడు వాళ్ళే ఒప్పించబడి దేవుని మహింపరుస్తారు, దేవుని స్తుతిస్తారు, రక్షణ పొందుతారు, దేవుని మహిమ కొరకు ఆశ్రయించబడతారు పిల్లలు. అయితే ఇలా ఒకవేళ మన ముందు నా బోధ పలానా పాస్టర్ అందరూ ఆనందించారు, సంతోషించారు, అరిచారు, కేకలేసారు, చేతులు తీశారు అనిపించుకోవటానికి పాస్టర్ గారు జోకులేసి ఆ జోకులేసి ఈ లేసి అరుపులేసి కేకలేసి ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులను చేశారనుకోండి, నీవు చెప్పినంతసేపు నీ కోసం నవ్వుతారు, సంతోషంగా వింటారు, కానీ హృదయంలోకి వెళ్దు ఆ మాట, హృదయంలోకి వెళ్ళదండి ఆ బోధ, హృదయంలో గుచ్చుకోదు. అందుకని వాళ్ళు తర్వాత యథారాజా సదా ప్రజ ఎన్ని సభలకు వెళ్ళినా సరే అలాంటి వాళ్ళు శోధన వచ్చినప్పుడు అంటే హృదయంలో దేవుని మాట వాళ్ళలో లేదు కనుక ఏ శోధన వచ్చినా నిలబడలేదు. శోధనలో ఏమైనా శోధన టెంప్టేషన్స్ జయించాలంటే ఒక వ్యక్తి హృదయంలో గుచ్చుకుందంటే వాక్యం బెదర్ కథలు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వెంట అనేక వేలాది మంది వచ్చినా స్వస్థతలు పొందిన వాళ్ళు ఉన్నారు, సచ్చిన వాళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, రొట్టెలు తిన్న వాళ్ళు ఉన్నారు, ద్రాక్ష రసం తాగిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఎన్నో చూసిన వాళ్ళు ఉన్నారు. చివరిగా యేసు ప్రభుతో ఆయనతో లాస్ట్ వరకు ఉన్నది ఎవరైతే ఆయన మాటలను అర్థం చేసుకునేవాళ్ళు మాత్రమే ఉన్నారు. అర్థం చేసుకునేవాళ్ళు, నీవే నిత్య జీవప మాటలు గలవాడు, మేము ఎక్కడికి వెళ్తామయ్యో అని ఆ మాటలు అర్థం చేసుకునే వాళ్ళే ఉన్నారు, వాక్యం అర్థం చేసుకునేవాళ్ళు. ప్రియులారా, నేను చెప్పబోయేది శోధనలు. అది ఎలాంటి శోధనలు అంటే సైతాను ద్వారా వస్తాయి. రెండవదిగా వాక్యమును గైకొనుట ద్వారా కొన్ని శోధనలు వస్తాయి. ఆ తర్వాత ప్రియులారా, మనము నానా విధాలైన శోధనలు, నానా రకాలైన శోధనలు మనకు వస్తూ ఉంటాయి. నానా రకాలైన సమస్యలు, నానా రకాలైన పరీక్షలు, నానా విధములైనటువంటి విధంగా వస్తాయి, ఒక రకం కాదు. అయితే తను ప్రేమించిన శోధన సహించిన వారు, తను ప్రేమించిన వారికి దేవుడు జీవ కిరీటం ఇస్తాడు కనుక యాకోబు పత్రిక 1:2 12వ వచనంలో కూడా మనం చూస్తే దేవుడు జీవ కిరీటం ఇస్తాడు కనుక నానా విధములైన శ్రమలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ శోధనలు వచ్చినాయి, నాకే ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి, నాకే ఎందుకు ఈ పరీక్షలు వచ్చినాయి బాధపడకూడదు, ఆనందించు, సంతోషించు. 1 పేతురు పత్రిక 1:6-7 వచనాల్లో కూడా చూస్తాం. అవసరాన్ని బట్టి నానా విధముల శోధనల చేత మనము పరీక్షించబడతాం, పరిశోధించబడతాం కనుక నాకెందుకు రావాలనుకోవద్దు. అవి కూడా మనం మేలు కొరకే ఇంకా తెలుసుకోవాలి. తర్వాత డబ్బును బట్టి శోధనలు వస్తాయి. డబ్బు 1 తిమోతి పత్రిక 6:7 వచనం 10 వరకు మనం చదివినట్టు అక్కడ ఉంటాయి. డబ్బు ద్వారా శోధన. చూడండి, కొంచెం డబ్బాపేక్ష ఉండకూడదు. డబ్బు అవసరమే, ధనం అవసరమే, నీకు నాకు మనందరికి అవసరమే. ద్రవ్యం అన్నిటికీ అవసరం వచ్చును, అన్నిటికీ ఉపయోగమే. కానీ డబ్బే మనకు ముఖ్యమని మాత్రం ఎప్పుడూ పెట్టుకోవద్దు. మన అవసరతల కొరకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు మన అవసరం తీర్చువాడు. ధనం ఇచ్చేవాడు ఆయనే, బలం ఇచ్చేవాడు ఆయనే, జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, ఆశీర్వించేవాడు ఆయనే. నువ్వు వద్దన్నా దేవుడు ఇస్తాడు. నువ్వు జ్ఞానం కావాలని సులభమని అడిగాడు, దేవుడు ఊరుకున్నాడా? అలాగే దేవుడు నీకు ఇస్తాడు. కానీ ఆ డబ్బుని ఒక దేవతగా, దైవంగా భావించి డబ్బు ఇంకా చాలేదు, ఇంకా కావాలి అన్నట్టుగా
కోరికలు పుట్టించుకుని ఇంకా దానికోసం ఇంకా నేను ఇంకా అవ్వాలి, ధనవంతులు అవ్వాలి, అదిగో వాళ్ళకంటే ఇంకా నేను మంచి పెద్ద కారు కొనుక్కోవాలి, పెద్ద చర్చి కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి వస్త్రాలు ధరించుకోవాలి, ఓ వాళ్ళకంటే వీళ్ళకంటే నేనే బాగా అన్ని డబ్బు పిచ్చి పట్టిందో సచ్చూరుకుంటారు. ఎందుకంటే అక్కడ బైబిల్ చెప్తుంది కదా, దాన్ని ఆ డబ్బు చేత శోధించబడేవాళ్ళు, అంటే డబ్బుతోనే జీవించాలి, డబ్బే ప్రథము డబ్బుతో చూసుకుని డబ్బుతో చెలరేగిపోయి వాళ్ళారా వినండి, తమ్ముడు తామే పొడుచుకుంటారని బైబిల్ చెప్తుంది. కనుక ధనాపేక్ష సమస్త కీడులకు మూలం గనక డబ్బు చేత ఎవరు శోధించబడవద్దు. అంటే డబ్బు ఆశ పెట్టినా దేవునికి విరోధమైన డబ్బు, అది దేవునికి విరోధమైంది. లంచము మీకు అర్థం అవటం చెప్తున్నా. లంచం ఇస్తామంటారు అనుకోండి, అది దేవునికి ఇష్టం కాదు కదా. అన్యాయంగా, అది కూడా దేవునికి ఇష్టం కాదు కదా. మోసం, దొంగతనం, ఇది కూడా దేవుని చిత్తమా? కాదు కదా. అలా విధంగా మనకు డబ్బు కానీ ఒకవేళ వచ్చే మార్గాలు కానీ సైతానుడు చూపించాడు అనుకోండి, అది శోధన. మాకు వద్దని చెప్పాలి. లంచం మాకు వద్దు, మోసం వద్దు, అబద్ధం వద్దు, దొంగతనం వద్దు. దేవుడు యథార్థంగా దేవుడు ఇస్తే తీసుకుంటాం, అది ఎంతైనా సరే, ₹1 ₹10. కానీ మీ లంచం, అబద్ధం, దొంగతనం, మోసం, ఇటువంటి పిచ్చి పనులు మేము చేయము. చూడకు చాలా ఉదాహరణగా చెప్తున్నా ఏంటండి, క్రైస్తవులు అని రికార్డ్స్లో మనం ఉండాలి. చాలామంది క్రైస్తవులు అవుతున్నారు కానీ, క్రిస్టియన్స్ అవుతున్నారు కానీ, అనగా బాప్తిసం పొందుతున్నారు, చర్చిలోకి వెళ్తున్నారు కానీ, వాళ్ళ రికార్డ్స్లో ఏముంటాయంటే ఏదో మామూలుగా ఉంటాయి అన్నమాట. హిందువులాగానే ఉంటాయి ఆ రికార్డ్స్. అందుకే రికార్డ్స్ చూడండి, మీరు కావాలంటే నా రికార్డ్స్ చూడండి, వచ్చి ఇండియన్ క్రిస్టియన్ అని ఉంటుంది. అంతే, నాదైనా నా ఫ్యామిలీ మొత్తం ఎవరు చూసినా సరే ఇండియన్ క్రిస్టియన్. కనుక అంటే ఎందుకు ఆ సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని రాయించుకోరు మీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఎందుకంటే ఆ కుల క్యాస్ట్ వారీగా వచ్చేటువంటి ఏ విధంగా పెన్షన్లో, స్కాలర్షిప్లో ఇలాంటివి ఉంటాయి కదా. మరి అది నిజం కాదు కదా. నువ్వు క్రిస్టియన్ కదా, క్రిస్టియన్ అయినప్పుడు ఆ వేరే కులం నుండి వస్తున్నాయి కదా, ఏదో మతం నుండి ఏదో దానికి సంబంధించి అలాంటివి వద్దు మనకి. దేవుడు దీవించాలి, దేవుడు ఆశ్రయించాలి. డబ్బు ద్వారా కూడా సైతానుడు నిన్ను శోధిస్తాడు. బ్రదర్, సిస్టర్, జాగ్రత్తగా ఉండండి. నానా రకాలైన శోధనలు వస్తాయి, నానా రకాలైనటువంటి విధాలుగా అపవాది శోధించవచ్చు, మనుషులు శోధించవచ్చు, రకరకాల చెప్పలేము. కనుక వీటన్నిటినీ సంతోషంగానే జయించండి, ఆనందంగా జయించండి. అయ్యో యేసు ప్రభువు నమ్ముకున్నందుకు నాకేంటి ఈ శోధనలో అని ఏడవమాకండి, అని ఇసుకు చెందమాకండి. శోధన కంపల్సరీ వస్తాయి. మనిషి కనుక శోధన వస్తాయి, మనిషి కాకపోతే రావు. నువ్వు మంచోడు కనుక మంచోడు అనేది వస్తాయి శోధనలు. బాగా ఫలాలున్న చెట్టుకే కదా రాళ్ళు పడేది. కనుక శోధనలు వస్తాయి. కనుక వాక్యం ద్వారా గైకొనేటప్పుడే కానీ, మరి రకరకాలుగా శోధనలు మనుషులకు, సామాన్యంగా లోకంలో మనుషులందరికీ వచ్చే శోధనలు మనకు కూడా వస్తాయి. దేవుడు నమ్మదగిన వాడు, ప్రతి శోధనను మనం తప్పిస్తాడు. 1 కొరింథీ పత్రిక 10:13లో మనం చూస్తాం ఈ మాట. కనుక ఈ శోధనలన్నీ జయించాలంటే షరతు ఏంటంటే ప్రార్థన చేయండి, అంతే. ప్రార్థన. లూకాసు వార్త 11:4లో శోధన నుండి మనం తప్పించు, ప్రార్థన. ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ప్రార్థించు. లూకాసు వార్త 22:30 చూస్తాం. ప్రార్థన ద్వారా శోధనలు మనము జయించవచ్చు. లోకంలో మనుషులందరికీ వచ్చే శోధనలు మనకు వస్తాయి. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ శోధన నుండి మనల్ని తప్పిస్తాడు. కనుక ఆ శోధన తప్పించుకునే దారులు కూడా ఆయనే చూపిస్తాడు. ఈ సత్యం 1 కొరింథీ 10:13లో మీరు చూస్తారు. వాక్యం ద్వారా మనకు శోధన వస్తాయి, సాతాను ద్వారా మనకు శోధన కలుగుతాయి. ఇక నానా విధాలుగా చెప్పలేము, ఏది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా. అలాగే డబ్బును బట్టి కూడా శోధనలు వస్తాయి. డబ్బు ఆశ చూపించి కూడా రకరకాల పరీక్షిస్తాం. మోసం, అబద్ధం, దొంగతనంతో కూడా డబ్బుని సంపాదించుకోవచ్చు. అలాగా సైతానుడు మనుషులు ఎవరికో ప్రేరేపించినా లోబడమాకండి. ఇదే శోధనలు అంటే. ఈ శోధనలు మనం జయిస్తే జీవ కిరీటం దేవుడిస్తాడు. శోధన జయించాలంటే ప్రార్థించాలి. అందుకే మనం ఉపవాస ప్రార్థనలు 10 రోజులు, 40 రోజులు, 20 రోజులు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో మనం ఉన్నాం అనుకోండి,
ప్రార్థన ద్వారా సమస్యలన్నీ తొలగిపోతాయి, శోధనలన్నీ తొలగించారు. శోధనలు జయించుట ఎట్లు, ఈ సబ్జెక్టు శోధనలు ఎలా జయించాలి, ప్రార్థన ద్వారా జయించాలి. ఎలాంటి శోధనలో నేను ఇప్పుడు చెప్పాను. అందరూ కూడా మరలా ఈ సందేశం విని అందరికి షేర్ చేసి ఈ మెస్సేయస్వరం యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వర్తమానాలు ఎల్లప్పుడూ కూడా విని మీరు ఆత్మీయంగా బలపరచబడండి. మీ ప్రార్థనా అవసరాలు ఏమంటే నాకు తెలియపరచండి. దేవుడు మీ అందరినీ బలపరచునుగాక, ప్రతి శోధనను తప్పించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ మెస్సేయస్వరం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి అందరికి షేర్ చేయండి. దేవుని పనిలో పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.